జై తెలంగాణ అందరికీ నమస్కారం. ఈరోజు ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో అబద్ధాల పునాదులపైన ఏర్పాటు చేసుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏం పీకి పొడిసినామని చెప్పేసి వరంగల్ వేదికగా విజయోత్సవాలు చేస్తుందో ప్రజలకు సమాధానం చెప్పాలి. వరంగల్ చరిత్రకు సంబంధించినటువంటి ఆనవాలను తూపేసే కార్యక్రమానికి కంకణం కట్టుకున్న ఈ ముఖ్యమంత్రి మళ్ళీ సిగ్గు లేకుండా పోయి అక్కడనే ఇలా విజయోత్సవాలట. ఏం సాధించినని విజయోత్సవాలు చేసుకుంటావు? నువ్వు విజయోత్సవాలు చేసుకోవాల్సినటువంటి ఏమంటే రైతన్నల దగ్గరికి వెళ్ళి మీ రైతు రుణమాఫీ ఎగబెట్టిన, మీ రైతు బంధు వేయడం మానేసిన, రైతు బీమా దిక్కు లేదు, మీకు కొనుగోలు కేంద్రాలు దిక్కు లేవు, మీకు సరైనటువంటి నాణ్యమైన కరెంట్ అందిస్తలేను, మీకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తలేను అని చెప్పేసి అక్కడ పోయి చేయి విజయోత్సవాలు. ఎందుకంటే ఒక చక్కటి వేదికను ధ్వంసం చేస్తున్నటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీది. ఏదైతే హైడ్రా పేరుతోటి ఒక రాక్షస క్రీడకు తెరలేపి ఇవాళ వాళ్ళు ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఆదిష్టానం, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి జేబులు నింపుకోవడం కోసం, ఈ మంత్రుల జేబులు నింపుకోవడం కోసం ఒకవైపు రాష్ట్రం అప్పుల పాలైందని చెప్పేసి ప్రజలను నమ్మవలుపుతూ, మరొక వైపు 1,50,000 కోట్లతోటి మూసి సుందరీకరణ చేస్తా అని చెప్పేసి ఒక కొత్త డ్రామాకు తెరలేపి జేబులు నింపే కార్యక్రమం ఏదైతే చేసే క్రమంలో అక్కడ ప్రజలు అన్నమో రామచంద్ర అంటూ రోడ్లపైకి వచ్చి ఏడుస్తూ ఉన్నారు చూడు. అక్కడికి పోయి విజయోత్సవాలు చేయాలి నువ్వు, నీకు దమ్ముంటే. ఇవాళ కళ్యాణ లక్ష్మి తులం బంగారం అని చెప్పేసి చేతులెత్తేసినటువంటి చేతగాని దద్దమ్మ ముఖ్యమంత్రి ఇవాళ ఏవైతే వివాహాలు చేసుకుంటున్నారో ఆ బిడ్డల దగ్గరికి పోయి చేసుకోవాలి విజయోత్సవాలు. ఇప్పటికి 2 నెలల పెన్షన్ ఎగబెట్టి పెంచుదన్న పెన్షన్ దిక్కు లేదు, ఇప్పటికే వచ్చే పెన్షన్ 2 నెలలు ఎగబెట్టిండు. ఇప్పటివరకు పెన్షన్ పెంచకుండా ఒక అబద్ధం ఆడి ఇలా పబ్బం గడుపుకుంటున్న ముఖ్యమంత్రి ఆ వృద్ధుల దగ్గరికి పోయి జరుపుకోవాలి విజయోత్సవాలు. రైతు బంధు 15,000 వేస్తానని చెప్పేసి ఉన్న 10,000 కూడా కోత పెట్టినటువంటి దిక్కుమల్లి ప్రభుత్వం ఇది. అక్కడికి పోయి చేసుకోవాలి విజయోత్సవాలు. ఖమ్మంలో వరదలు వచ్చేసి గ్రామాలు కొట్టుకపోతే వీళ్ళకు తిరగడానికి, జల్సాలు చేసుకోవడానికి హెలికాప్టర్లు ఉపయోగపడ్డాయి, కానీ అక్కడ ప్రజలను కాపాడడం కోసం హెలికాప్టర్లు ఉపయోగపడలేదు. ఆ ప్రజలను ఆదుకోవడానికి ఈ ప్రభుత్వం ఉపయోగపడలేదు వాళ్ళకు. అక్కడ పోయి చేసుకోవాలి విజయోత్సవాలు. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంగా ఉన్నప్పుడు కేసీఆర్ గారి నాయకత్వంలో ఇచ్చిన ఉద్యోగాలను ఇవాళ లెటర్లు అందజేసుకుంటూ మేము ఇచ్చుకుంటున్నాం అని చెప్పేసి సిగ్గు లేకుండా చెప్పుకుంటున్న వాళ్ళు అక్కడ పోయి చేసుకోవాలి విజయోత్సవాలు. ఇవాళ ఒకవైపు రౌడిజం పెట్టరేగిపోయింది, గంజాయి దందలు పెట్టరేగిపోయినాయి, ఒకవైపు మర్డర్లు జరుగుతూ ఉన్నాయి, మానభంగాలు జరుగుతూ ఉన్నాయి, ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయి, ఇలా గురుకులాలలో పిల్లలు చనిపోతూ ఉన్నారు. నోరు మీద పని ఈ చేతగాని ప్రభుత్వం అక్కడికి వెళ్ళి చేయాలి విజయోత్సవాలు. అప్పుడు మీకు ఏందో మీ భరతం పట్టడానికి ప్రజలు కానీ, పేద ప్రజలు కానీ, వృద్ధులు కానీ సిద్ధంగా ఉన్నారు. ఏం బీకినామని చెప్పేసి చేసుకుంటున్నావు విజయోత్సవాలు? నువ్వు ఏం సాధించినని చెప్పేసి విజయోత్సవాలు చేసుకుంటా ఉన్నావు? ఇవాళ కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఎలాంటి అవినీతి జరగకుండా భారతదేశానికి ఆదర్శంగా నిలిచినటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని అబాసుపాలు చేస్తున్నందుకు నువ్వు విజయోత్సవాలు చేసుకుంటా ఉన్నావు. ఇవాళ ఒక ఆదర్శవంతమైన పాలన కొనసాగించినటువంటి కేసీఆర్ గారి పైన, కేటీఆర్ గారి పైన, ఇతరత్ర మంత్రులపైన కేసులు ఇరికిద్దామని చెప్పేసి ఒక రాక్షస ప్రయత్నం చేసి కూడా ఇప్పటి వరకు నీకు ఎలాంటి ఆధారాలు దొరకకపోవడంతో, ఎక్కడ ఎలాంటి అవినీతి జరగకపోయినా సరే ఏదో రకంగా విరికిద్దామని చెప్పేసి ప్రయత్నం చేస్తుండగా విజయోత్సవాలు. ఇవాళ సోషల్ మీడియా వేదికగా గ్రామాల్లో రైతులు కానీ, ప్రజలు కానీ, ఇవాళ యువకులు కానీ, నిరుద్యోగులు కానీ ప్రశ్నిస్తూ ఉంటే ఉన్నపలంగా వాళ్ళు అరెస్ట్ చేసి జైలు పంపడం నీ విజయోత్సవం. ఏమైనా సిగ్గు మానం అనేది ఉంటే మీ మంత్రులు నువ్వు గ్రామాలలోకి పోయి ఎక్కడైతే నిన్ను అమ్మనాభూతులు తిడుతూ ఉన్నారో ప్రజలు అక్కడికి పోయి విజయోత్సవాలు చేయాలని నీకు దమ్ముంటే కానీ ఈ చేతగాని విజయోత్సవాలు చేసి ఇంకా నవ్వులపా చేస్తున్నావు రాష్ట్రాన్ని తప్పితే దీనివల్ల ప్రయోజనం లేదు అని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా సిగ్గు ఎగ్గు ఏమన్నా ఉంటే మీ జాతీయ నాయకత్వం మీరు కలిసి ఇక్కడ తెలంగాణ ప్రజలకు బహిరంగంగా క్షమాపణ చెప్పి, ఏదైతే మీరు 6 గ్యారంటీల పేరు మీద 420 గ్యారంటీలు ఇచ్చి మోసం చేసినారో వాటిపైన బహిరంగంగా చర్చకు రావాలి, ప్రజాక్షేత్రంలో చర్చ జరపాలి. కానీ సిగ్గు ఎగ్గు లేకుండా విజయోత్సవాలు జరుపుకుంటున్న నిన్ను చూస్తే ఆ సిగ్గు కూడా తలదించుకునే విధంగా ఉందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం.